తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్. ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్ 10,000 పెట్టి కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకనంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే అంతా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇన్ఆర్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్, టు మూలపేట పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్లు పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతా. వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా, దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు 3 సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం. అయినా కూడా గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం. స్కూళ్ళు మార్చాం. నాడు నేడు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, టోఫుల్ క్లాసులు అయితేనేమి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి, సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితుల నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం. అన్ని గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. చాలా ఈరోజు నిజంగా సంతోషపడతా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. 3 ఏళ్లలో ఎవడు చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడి దయ వల్ల చేయగలిగామని చెప్పి. అందుకే ఈరోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు. ఇవాళ మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షక. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి, ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. 3వ టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతలు, పిల్లి మొగ్గలు. నాని నాకన్నా బాగా మాట్లాడతారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి.
జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలే. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో 4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగలైట ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడు అని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయిలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి. 4 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత. ఆ చెప్పిన సగం కూడా ఈలే. మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు. పాపం నిజంగానే మోసపోయినారు.
తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ త్వరగా, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని, మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే. దీని గురించి మాట్లాడు. బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాగఠబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీని ప్రకటించారు. బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాగఠబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీని ప్రకటించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దేశ రాజకీయాలు మొత్తం బీహార్ వైపు చూస్తా ఉన్నాయి. బీహార్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ముందడుగు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అన్ని రాజకీయ పక్షాలు
మహాగఠబంధన్ పేరిట పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఒకవైపు సీట్ల పంపకాల విషయంలో అనేక మంది నేతలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. టికెట్ దక్కించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన, ఒక ఉత్కంఠభరితంగా అటు బీహార్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కొనసాగుతారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఎవరు ఆ పీఠం పైన కూర్చుంటారు అనేటటువంటి ఉత్కంఠకు కూడా కొంత స్థిరపడింది. అందుకు సంబంధించి కూడా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు. ఆయనను సీఎం అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మహాగఠబంధన్ కూడా కూటమి ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే డిప్యూటీ సీఎం అభ్యర్థిగా మాత్రం ముఖేష్ సహానీని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ఓవరాల్ గా బీహార్ ఎన్నికల్లో ఒకవైపు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతా ఉంది. మరోవైపు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సమయం దగ్గర పడతా ఉంది. కాబట్టి ఈ సమయంలో కీలకమైనటువంటి మహాగఠబంధన్ కు కూటమికి సంబంధించిన అభ్యర్థి ప్రకటన అనేది కొంత ఆయా కూటమికి సంబంధించి ఉత్కంఠని తెరదింపినట్లయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఈ అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం ఈ యొక్క అభ్యర్థిని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క మహాగఠబంధన్ లో ఇంకా సీట్ల పంపకాల గొడవలు, అదే విధంగా కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఆ మహాగఠబంధన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనకు స్పష్టమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో మాజీ అటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తేజస్వి యాదవ్ వైపే ఈ యొక్క మహాగఠబంధన్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందరూ ఏకగ్రీవంగా ఈ యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడంతో అటు అశోక్ గెహ్లాట్ ఈ అధికారిక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతి ఎస్వీయు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గోవుల మృతి ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతి ఎస్వీయు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గోవుల మృతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనకు ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.
రైట్ ఇక టు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో అయితే గోవుల మృతి కేసులో సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రజెంట్ అయితే తిరుపతి ఎస్వీఈ పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, దీనికి సంబంధించి అంటే గో సంరక్షణశాలలో గోవులు మృతి చెందుతున్నాయన్న కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎస్సీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. సుమారు 2 గంటల పాటు ఆయన్ని పోలీస్ స్టేషన్ లో పోలీసులు వివిధ అంశాలపైన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకన్నిటికీ కూలంకుషంగా ఆయన సమాధానం చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి అంటే 100 గోవులకు పైగా 3 నెలల కాలంలో మృతి చెందాయని ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఆధారాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఏవో వీటిని కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి పోలీసులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ యొక్క విచారణ తర్వాత భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చిన వెంటనే వర్షం కారణంగా ఆయన మీడియాతో మాట్లాడలేని పరిస్థితి. వెంటనే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా యొక్క మీడియా ముందుకు వచ్చి మరిన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే లోపల జరిగిన సంభాషణ విచారణకు సంబంధించిన అంశాలు కూడా చెప్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. విషా రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. కాంగ్రెస్ మంత్రి వివేక్ కు మహిళా జబర్దస్త్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అమ్మా అని మహిళను మంత్రి అడిగాడు. కేసీఆర్ అన్ని మంచిగా చేసిండని మహిళ కౌంటర్ ఇచ్చింది. తులం బంగారం ఇవ్వాలి, ఇయ్యకుంటే బాగుండదన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం నాశనం చేసింది అంటూ మంత్రిని మహిళ కౌంటర్ ఇచ్చింది. నాగార్జున సాగర్ లో జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. భారీ వర్షాలతో సాగర్ లో జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది. కేవలం 2 నెలల్లోనే వార్షిక లక్ష్యాన్ని జెన్కో దాటేసింది. 1400 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దాటి 1657 మిలియన్ యూనిట్లు ఉత్పత్తికి చేరుకుంది. దీంతో విద్యుత్ రంగంలో 900 కోట్ల ఆర్థిక భారం తగ్గినట్లు జెన్కో వర్గాలు వెల్లడించాయి. వరదలు ఇదే విధంగా కొనసాగితే 3000 మిలియన్ యూనిట్ల లక్ష్యం కూడా సాధించవచ్చని జెన్కో అధికారులు తెలిపారు. రెండు వేర్వేరు సంఘటనల్లో ఖమ్మం జిల్లాలోని 2 ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులను లైంగికంగా వేధించిన జి వీరయ్య అనే ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
తమను వేధిస్తున్నాడని విద్యార్థులు పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. మండల విద్యాశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం డీఈఓ శ్రీజ వీరయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుసుమంచి మండలం నర్సింగులగూడెంలో ఉపాధ్యాయుడిగా వీరయ్య విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా జిల్లాలోని ఎర్రగడ్డ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేని పోక్య కేశాను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవర్ గ్రీన్ స్టార్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇవాళ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో నోటెడ్ అకేషన్ గా మారింది. ఓవర్సీస్ లో యుఎస్, యూకే, జపాన్ ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన మూవీలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. తన స్టార్డమ్, చరిష్మా, పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ వసూలతో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చారు. ఆయన బర్త్డేకి తన బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్ తో పాటు కొత్త సినిమాల అప్డేట్స్ సందడి చేస్తుంటాయి. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే మూవీ బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అవుతుంది. బాహుబలి 2 చిత్రాలు కలిసి ఒకే పార్ట్ గా విడుదలకు వస్తుండటం మూవీ లవర్స్, ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తుంది. తెలుగు వారు గర్వపడేలా ప్రభాస్ భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా అభిమానులు పండుగ వాతావరణాన్ని సృష్టించింది ఈ వార్త. ఈ శుభవార్తను స్వయంగా ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఉపాసన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.